ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో నూజివీడు పట్టణంలో బస్టాండ్ సెంటర్లో 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా నూజివీడు త్రివిధ స్కూల్స్ విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రత్యేక డాన్స్ కార్యక్రమం ప్రదర్శించారు. రహదారి భద్రతపై అవగాహన పెంచేలా విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన వాహనదారులను ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని రవాణా శాఖ అధికారి శేఖర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కాపురం జిల్లాలోని పోలీస్ శాఖ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా ఎస్వీకేపీ కాలేజ్ నుంచి కంభం చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు, సీఐలు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కాలనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. అనుమానితులను విచారించి వారి వివరాలు తెలుసుకున్నారు. వీధుల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 45 బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి అమ్మినా తరలించినా పోలీసులకు తెలియజేయాలన్నారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్లపై నిఘా లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు డీఎస్పీ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు జరిగాయి. రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సత్యమ్మ గుడి దగ్గర నుంచి నిర్వహించిన జాతీయ రహదారుల భద్రతా మహోత్సవాలు ర్యాలీని ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక హనుమాన్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు పట్టణంలో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు తొలి అడుగని పేర్కొన్నారు ఎంపీ. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 18 నుంచి జాతీయ స్థాయిలో ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీలు నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో పోటీలు నిర్వహించే ప్రాంతంలో భూమి పూజ చేశారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. గోల్కొండ గార్డెన్స్లో ఈ నెల 7 రోజుల పాటు ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 109 మంది లబ్ధిదారులకు 83 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.